నాణ్యమైనటువంటి విద్యుత్ అంచనా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రైట్. నమస్తే రమేష్ గారు. గుడ్ మార్నింగ్ మేడం గారు. రమేష్ గారు, గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా అస్తవ్యస్తం చేశారని నిన్న లోకేష్ విమర్శించారు. పీపీఏ రద్దు చేయడం నుంచి ట్రూ-అప్ ఛార్జీల పేరుతో ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేశారు. సో మీ ప్రభుత్వ హయాంలో ఎక్కడికక్కడ పవర్ని ఆపేశారు, ఆగిపోయాయి కాబట్టి ఎక్కడికక్కడ పనులు కూడా ఆగిపోయాయనేది టీడీపీ విమర్శ. శ్రీదేవి గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పటిదాకా మీరు మొట్టమొదట మీ ఓపెనింగ్ వర్డ్స్లో చంద్రబాబు గారు శుభవార్త చెప్పారు అని చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు గారు ఏమి చెప్పిన శుభవార్త కాదండి అది. ట్రూ డౌన్ ఛార్జెస్ అని వీళ్ళు చెబుతున్న ప్రచారం పచ్చి అబద్ధం. ఇప్పటిదాకా రాఘవేంద్రరావు గారు కూడా చాలా ఇదిగా ఏంటంటే ఇక ఎలా దాన్ని సమర్థించుకోవాలో తెలియక అలా చేసాం ఇలా చేసాం, లేకపోతే ఆ ఛార్జెస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనివి, వాటన్నింటినీ కూడా ఇలా జరిగింది. ఈ రోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా ఛార్జీలను తగ్గించామని చెప్పి రాఘవేంద్రరావు గారు చాలా బాగా కథలనడంలో, ఎందుకంటే ఆ పార్టీకి మించిన వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి చాలా చక్కగా కథలెళ్ళారు. కానీ ఏపీఈఆర్సీ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. మరి మీ దగ్గర ఉందో లేదో నాకు తెలియదు మేడం గారు. ఏపీఈఆర్సీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్లో క్లియర్గా వాళ్ళు చెప్పారు, ది కమిషన్ అప్రూవ్డ్ ద FPPACA ట్రూ-అప్ ఆఫ్ 1,863.64 crores as against 2,758.76 crore, which represents a reduction of 895.12 crore. అంటే గవర్నమెంట్ 2,753 కోట్ల రూపాయలకి ప్రపోజల్ పెడితే వాళ్ళు కలెక్ట్ చేసేసారు. ఆల్రెడీ పెట్టి కలెక్ట్ చేస్తే వాటిల్లో మేము అప్రూవల్ ఇచ్చింది కేవలం 1,823 కోట్లకు మాత్రమే ఇచ్చాం. మిగతా 900 కోట్ల రూపాయలు కూడా ఖచ్చితంగా వెనక్కి ఇవ్వమని చెప్పి ఈ ప్రెస్ నోట్ లో క్లియర్ గా ఏపీఆర్సీ ఇచ్చిందండి. ఈ ప్రెస్ నోట్ లో మరి దీంట్లో చంద్రబాబు నాయుడు గారు తగ్గించింది ఏముంది, లేదా లోకేష్ గారు చెప్పినట్లుగా వాళ్ళు ఛార్జీలు తగ్గించింది ఏముంది? ఆల్రెడీ కలెక్ట్ చేసిన అమౌంట్ ని వీళ్ళు మీరు ఎక్కువ కలెక్ట్ చేశారు. అలా కలెక్ట్ చేయడం అనేది తప్పు. మీరు కలెక్ట్ చేయవలసింది కేవలం 1,800 కోట్ల రూపాయలు మాత్రమే. ఆ 1,800 కోట్ల రూపాయలు మాత్రమే ఉంచుకుని మిగతా 923 కోట్ల రూపాయలను ఎవరి దగ్గర అయితే ప్రజల దగ్గర, విద్యుత్ వినియోగదారుల దగ్గర కలెక్ట్ చేశారో వాళ్ళకి తిరిగి ఇవ్వమని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ చెప్పింది. ఆ చెప్పిన దాని మీద వీళ్ళు వెనక్కి ఇవ్వడం జరుగుతుంది తప్ప ఇప్పుడు దాకా మీరు మాట్లాడినట్టుగా కానీ రాఘవేంద్రరావు గారు మాట్లాడినట్లుగా కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఛార్జీలు తగ్గించిన దాఖలాలు అయితే లేవు. మీరందరూ కూడా మొట్టమొదటి నుంచి మీడియా ఇలాగా ఏదో నారా లోకేష్ గారు చెప్పినట్లుగా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా వాళ్ళు చెప్పిన మాటలను మీరు ఉటంకిస్తున్నారు తప్ప నిజానిజాలు తెలుసుకుని లేదు. మీరు ఓపెనింగ్ వర్డ్స్ లో చెప్పారు, తెలుగుదేశం పార్టీ ఎలా చెబుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా చెబుతుంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్డ్స్ ని తీసుకుని అలాగే ఏపీఆర్సీ వర్డ్స్ ని కూడా 3 వర్డ్స్ కూడా తీసుకుని ఇందులో ఏది నిజానిజాలు అనేది మీరు అడుగుంటే బాగుండేది. కానీ మీరు డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, మీ ప్రభుత్వ హయాంలో అసలు విద్యుత్ ఛార్జీలు ఏమీ తగ్గించలేదు, మీ వల్ల చాలా నష్టపోయారు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు అని అంటున్నారు కదా. సరే, మీ ప్రభుత్వ హయాంలో విద్యుత్ సంబంధించి మీరు ఎటువంటి మేలు చేశారు ప్రజలకి కానీ పరిశ్రమలకు కానీ? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 19,000 కోట్ల రూపాయలు ట్రూ-అప్ ఛార్జీల పేరుతో, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ట్రూ-అప్ ఛార్జీలు అని చెబుతూ ఈ అమలు చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి. అధికారంలో ఇప్పుడు నిజంగా అధికారంలోకి వచ్చారు, వీళ్ళు తగ్గించాలి అనుకుంటే ఆ ట్రూ-అప్ ఛార్జెస్ ని నిజంగా వీళ్ళు ఎందుకు తగ్గించలేదు మేడం గారు? ప్రజలపై భారం పడకుండా ఉండడానికి ఆ 19,000 కోట్ల రూపాయలు వీళ్ళు తగ్గించి ఉండొచ్చు కదా, ప్రజలపై భారం వేయకుండా ఉండొచ్చు కదా. అలా చేయకుండా వీళ్ళు లేరు. కేవలం ఎలాగోలాగా వసూలు చేసుకోవాలనే వంకతోటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే వంక పెట్టి ఆ ట్రూ-అప్ ఛార్జెస్ అన్నింటినీ కూడా వసూలు చేయడం జరిగింది. వీళ్ళు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చాలా ఇప్పుడు ఆయన చెప్పారు, రాఘవేంద్రరావు గారు, ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డుని 3 ముక్కలు చేసి నష్టాల ఊబిలోకి తోసేసి దాన్ని అమ్మేద్దామని చెప్పి ప్రైవేట్ వారికి అప్పచెప్పాలని చెప్పి కుటిల నీతి తోటి ఆ రోజున 1995లో ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డుని 3 ముక్కలు చేసిన విషయం వాస్తవం అవునా కాదా?
ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసి ప్రజల్లోకి వెళితే ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి తప్ప ఉచిత విద్యుత్ అనేది కరెంటు తీగల్లో రాదు అని చెప్పి అవహేళన చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకూడదని చెప్పి వ్యవసాయం దండుగా అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలా మాట్లాడిన వ్యక్తి ఆ తర్వాత 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్తుని అమలు చేసి చూపించిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది. ఆయన బిడ్డగా ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు నేను ముందుకేస్తానని చెప్పి, నాన్న ఒక అడుగు ముందుకేస్తే 4 అడుగులు ముందుకేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు 7 రూపాయలకి ఒప్పందాలు చేసుకున్న పీపీఏ అగ్రిమెంట్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎంత అవినీతికి పాల్పడ్డారో 7 రూపాయలతోటి ఏ విధంగా పీపీఏ అగ్రిమెంట్స్ చేసుకున్నారో అవన్నీ కూడా ఆయన దిగిపోయే టైంకి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ₹2.49 అగ్రిమెంట్స్ చేసుకుని ఆ రోజున విద్యుత్ కొన్న పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రజలందరూ చూసాం. దాన్ని కూడా వీళ్ళు 1700 కోట్ల రూపాయలు 1500 కోట్ల రూపాయలు అవినీతి చేశారని చెప్పారు. ఈ రోజు వీళ్ళు అధికారంలో ఉన్నారు. ఎక్కడైనా సరే అవినీతి మీద ఎంక్వైరీ చేసి వీళ్ళు నిరూపించిన దాఖలాలు ఉన్నాయా? కేవలం ఆరోపణలు చేయడం, జగన్మోహన్ రెడ్డి గారు దోచేశారని చెప్పడం, ఎక్కడా కూడా వాటికి సంబంధించిన సాక్ష్యాలు ఉండవు, ఏముండవు. ప్రజల్లోకి ఒక విధమైన విషయాన్ని నింపి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడని లేదా జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిత్వ హననం చేయడం కోసం మాత్రమే వీళ్ళు ఈ విధంగా వ్యవహారాలు నడుపుతున్నారు తప్ప ఎక్కడా కూడా ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు రైతులను కానీ విద్యుత్ వినియోగదారులకు కానీ న్యాయం చేసిన దాఖలాలు లేవు. అలాగే నిజంగా చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చేటప్పటికి కేవలం 4,000 కోట్ల రూపాయల మైనస్లో ఉన్న విద్యుత్ సంస్థలు ఆయన 2019 అధికారంలో దిగిపోయే టైంకి 86,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి, అంటే విద్యుత్ సంస్థలు ఆ రోజున 29,550 కోట్ల రూపాయల అప్పులతోటి ఉంటే 86,215 కోట్ల రూపాయలు ఆయన 2019లో దిగిపోయే టైంకి విద్యుత్ సంస్థలు బాకీలు పడిపోయిన విషయాన్ని కూడా ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన సందర్భం చాలా ఉంది మేడం గారు. ఎందుకంటే 5 సంవత్సరాల్లో 56,684 కోట్ల రూపాయల అప్పుల ఊబిలోకి నెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈ విధంగా విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలోకి నెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున నేను ప్రజలకు ఏదో మేలు చేస్తున్నాను, ప్రజలకి ఈ ఛార్జీలను యూనిట్కి 13 పైసలతో చొప్పున మేము తగ్గిస్తున్నాము అని చెప్పడం అనేది పచ్చి అబద్ధం. కేవలం వీళ్ళు వసూలు చేసిన ఎక్కువ అమౌంట్స్ ని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వెనక్కి ఇవ్వమని చెప్పింది కాబట్టి వీళ్ళకి ఎటు దారి లేక వెనక్కి ఇస్తున్నారు తప్ప ట్రూ డౌన్ పేరుతోటి వీళ్ళు ఛార్జీలు తగ్గించలేదు అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన పచ్చి నిజం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను శ్రీదేవి గారు. రైట్. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే మేడం. నాగార్జున గారు, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం భారాన్ని తగ్గిస్తాను అని చెప్పి ప్రజల మీద ఆ భారాన్ని తగ్గించింది. దాదాపు 1000 కోట్ల భారాన్ని తగ్గించి ప్రభుత్వం ఆ 1000 కోట్ల భారాన్ని తీసుకుంది. సో దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా చేయని ఒక గొప్ప నిర్ణయం. మీరు మళ్ళీ అదే చెప్తున్నారు శ్రీదేవి గారు, ప్రభుత్వం ఏమీ తీసుకోలేదు. మీ ఒపీనియన్ చెప్పారు, ప్రభుత్వం వసూలు మా ఒపీనియన్ కాదండి, ఏపీఈఆర్సీ ఇచ్చిన ప్రెస్ నోట్ ఇది. అదే ఇప్పుడు దానికి మించిన ధరకు ఎందుకు కొన్నారనే విషయాన్ని రాఘవేంద్ర గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాని గురించి కూడా వివరణ తీసుకుందాము. రైట్, మీరేమంటారు? దేశంలో ఏ రాష్ట్రం కూడా చేయని గొప్ప నిర్ణయం కూటమి ప్రభుత్వం చేసిందని అంటున్నారు. నేను ఒక మంచి కథ చెప్తాను మేడం, మిత్రులు కూడా వింటే బాగుంటుంది. మీ ఓటోళ్ళు నా ఓటోళ్ళు అమ్మాయికులు బస్సులో వెళ్తుంటే మన వెనక టీడీపీ వాళ్ళు అలాగే వైసీపీ వాళ్ళు వెనక సీట్లో కూర్చున్నారు. సరదా కాసేపు మనం మాటలు కలిపి అన్న బాగున్నారా అక్క బాగున్నారా అని మంచి మాటలు చెప్తే, అర్రే ఇల్లు వీళ్ళ మొహాలు చూస్తుంటే మంచి వ్యక్తుల్లాగా ఉన్నారు, అలాగే పచ్చబొట్టు పైన వేయించుకున్నారు, మేము మంచి వాళ్ళమని రాపించుకున్నారని చెప్పి